సునీల్ అంటూ సుప్రీంకోర్టు నిర్ణయం. వర్గీకరణ రఘురామరాజు కేసులో ఎఫ్ఐఆర్పై అసత్యాలు. సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ వివాదంలో చిక్కుకున్నారు. జగన్ పాలనలో వైసీపీ చట్టాన్ని అమలు చేసిన ఆయన భారతీయ న్యాయ సంహిత కింద నమోదైన ఎఫ్ఐఆర్ విషయంలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఏకంగా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వక్రీకరించారని విమర్శలు వెలువెత్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా న్యాయస్థానాల నిర్ణయాలపై డీజీ ర్యాంక్ అధికారి చేసిన వ్యాఖ్యలు ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ రూల్స్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరపై జగన్ ప్రభుత్వం చర్య తీసుకోవడానికి ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. తనపై కేసు పెట్టడంపై సునీల్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు. సుప్రీంకోర్టులో 3 ఏళ్లు నడిచి సాక్షాత్తు సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ చేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నానని పోస్టు పెట్టారు. ఈ వ్యాఖ్య ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. రఘురామరాజు కుమారుడు వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించలేదు. మేము హైకోర్టుకు వెళ్తాం, ఇక్కడ పిటిషన్ ఉపసంహరించుకుంటామని ఆయన కోరడంతో అందుకు సమ్మతించింది. దీనికి సునీల్ వక్రభాష్యం చెప్తూ ఎఫ్ఐఆర్ నమోదును బహిరంగంగా తప్పుపట్టడం ద్వారా ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ఉల్లంఘించారు. సుప్రీంకోర్టు 3 ఏళ్ల క్రితమే మూసేసిందన్న తప్పుడు సమాచారమని నిపుణులు అంటున్నారు. కేసులో ఇరుక్కుని అడ్డగోలు వాదనలు వినిపిస్తున్న సునీల్ ఇప్పుడు తనను తాను రక్షించుకోవడానికి కుల ప్రస్తావన తీసుకొస్తున్నారు. దళితులకు ఎక్కడ న్యాయం జరిగినా అక్కడ నేనుంటా అంటూ మరో ట్వీట్ చేశారు. దీనిపై సీనియర్ ఐపీఎస్ అధికారులు స్పందిస్తూ ఆల్ ఇండియా సర్వీసులో ఉన్న వ్యక్తి ఒక వర్గాన్ని అడ్డుపెట్టుకోవడాన్ని నిలదీస్తున్నారు. నిజంగా ఆయన దళిత పక్షపాత అయితే డాక్టర్ సుధాకర్ నడురోడ్డుపై చేతులు కట్టే చితకబాదినప్పుడు ఎక్కడున్నారు? ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ని చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసినప్పుడు ఏమయ్యారు? రాజమండ్రిలో దళిత యువకుడికి శిరోమండనం చేసినప్పుడు ఎక్కడ దాక్కున్నారు? అమరావతిలో దళిత రైతులపై అట్రాసిటీ కేసులు పెట్టినప్పుడు ఆయన సోషల్ మీడియాలో పోస్టులు ఎందుకు పెట్టలేదు? ఆయనపై గృహహింస కేసు పెట్టిన సాధారణచారి దళిత మహిళ కాదని నెటిజన్లు ప్రశ్నల వర్షం